హేమ హంగామా, నేను మీ హేమ. అండ్ ఈ రోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే దేవరా తన నెనా పాట గురించి కాదు, దేవరా గురించి అనమాట. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ శ్రీదేవి గారి కూతురైనటువంటి మన ముద్దుగుమ్మ తెలుసు కదా అందరికి, జాన్వీ కపూర్ కూడా ఇందులో మెయిన్ ఫస్ట్ ఫిలిం తెలుగులో తనకి ఇది. సో అయితే ఇంత మంచి సినిమాని మనకి కొరటాల శివ గారు అందిస్తున్నారు అండ్ ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ కింద చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మాకు తెలిసి ఎన్నిసార్లు చెప్తామని అనుకుంటున్నారా? అయితే ఏంటి సెన్సేషనల్ థింగ్ అంటే దేవరాలోంచి 3వ పాట రాబోతుంది అనమాట. 3వ పాటకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే పెట్టారు, ఒక పోస్ట్ అయితే పెట్టారు. వీళ్ళేంటో భయ్యా సినిమా కన్నా పోస్టులు పెట్టి సాంగ్లు వదిలి సినిమా మీద హైప్ అయితే అమాంతం పెంచేస్తున్నారు. అసలు నిజంగానే ఆ పోస్టర్ చూస్తే భలే ఉందబ్బా, ఏం పాట రాబోతుంది అసలు. ఈ పట్టు వచ్చేది మాస్ పెప్పి నెంబరు దావుడే అనే సాంగ్ అనమాట. మరి ఈ రోజు 4th అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసారు పోస్టర్ పరంగా. అండ్ పోస్టర్ చూస్తుంటే అదిరిపోయింది. ఆల్రెడీ అసలు మన యంగ్ టైగర్ డాన్స్ లో చించి పక్కన ఆడేస్తాడు అనమాట. మన యంగ్ టైగర్ ని ఎలా జాన్వి మ్యాచ్ చేస్తుంది అన్నదే మనం ఆన్ స్క్రీన్ చూడాలి. అయితే RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా, అలాగే ఆచార్య తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కాబట్టి మొత్తం ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ దేవరా గురించి. అయితే September 27th ఆన్ థియేటర్స్ అయితే రాబోతుంది. ఇందులో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు ఆ ప్లాన్ టైంకే వాళ్ళైతే ఖచ్చితంగా వద్దామని అనుకుంటున్నారు. అండ్ ఈ సినిమా 2 పార్ట్ల కింద ఉంటుంది. పార్ట్ 1 September 27th రిలీజ్ చేస్తున్నారు. పార్ట్ 2 అన్నది ఈ September 27th రిలీజ్ అయిన తర్వాత చెప్తారనమాట. అబ్బా అది కూడా ఇప్పుడే చెప్పేస్తే ఇంకెందుకు. సో మొత్తానికి మీరంతా ఎక్సైటెడ్గా ఉన్నారు దేవరా 3rd సింగిల్. సో ఇంత మంచి పాటలు మనకి అనురుద్ధిస్తున్నాడు అనమాట. ఆల్రెడీ వచ్చిన ఫియర్ సాంగ్ కానీ చుట్టుమల్లే కానీ మిలియన్స్ వ్యూస్ దాటి అసలు వ్యూవర్షిప్ని బదలగొట్టేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. రీల్స్ చూసుకున్నా, ట్విట్టర్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఆ పాటలకి రీల్స్, ఎక్కడ చూసినా అదే బ్యాక్గ్రౌండ్ స్కోరు మామూలుగా కాదు మోగుతా ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కళ్ళ సెల్స్లోను, వింగ్ మ్యూజిక్లోను, జూక్ మ్యూజిక్లోను అన్నిట్లోనూ అయ్యే పాటలు వస్తున్నాయి. నేను కూడా అయ్యే అంటున్నాను అనుకోండి ఆఫ్ కోర్స్. సో మీరు ఈ 2 పాటలు ఏ పాటను ఎక్కువగా విన్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది అంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా